రేపు పొద్దున్న నీకు ఇష్టమైన వాళ్ళు వస్తారు అంటే ఇవాళ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏ పని చేస్తున్నా వాళ్ళ చింతనే. ధ్యానం కూడదని కాదు, కుదరదని కాదు, అది కుదరడానికి ఎంత చెయ్యాలో. ఎవరో వర్ణిస్తే తెలుసుకుంటున్నావో అదంతా శివరూపమే. శివుడు కానిది జగత్తులో మరొకటి లేదు సుమా. నమస్తే నమస్తే మహాదేవ శంభో, నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో, నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో, నమస్తే 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 మహేశాం. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శివాయ గురవే నమః. కానీ పోలీసులను చూసి భయపడకూడదు. వాళ్ళు ఉన్నారంటే ధైర్యంగా మన ఇంట్లో మనం పడుకోగలం. కానీ గ్రహాలు అలాంటివే. అయితే వీటికంటే గొప్పది ఈశ్వర అనుగ్రహం. ఆ గ్రహం ఉంటే ఈ గ్రహాలు ఏం చేయలేవన్నాడు ఇక్కడ. అని అనుగ్రహం పొందడం కోసం మనం పరమాత్మను ఆరాధన చేయడానికి ప్రక్రియలన్నీ చెప్పాడు. దీన్ని బట్టి మనం బాగుపడడం కోసం ఈశ్వర జ్ఞానం ఎన్ని విధాలుగా ఉందండి ఇక్కడ. అర్చన, మంత్రము. అర్చన అంటే శరీరంతో చేసేది, మంత్రం అనేది నోటితో చేసేది, స్మరణ అనేది మనస్సుతో చేసేది. నేను ధ్యానం దాకా వెళ్ళలేదు. ధ్యానం చేయడం, ధ్యానాలు ఎక్కువ భ్రాంతులేనండి. ఫోటో తీసుకోవడానికి పనికి వస్తాయి తప్ప ధ్యాన భంగిమలో ఫలానా వారం రాయడమే. అలాగని ధ్యానం లేదు, కుదరదని నేను అనట్లేదు. ఇలా కూర్చోగల ధ్యానం కుదిరిపోయింది భ్రాంతి మాత్రమే. 10 నిమిషాలు ఎక్కువైతే నిద్ర కూడా. దాన్ని ధ్యానమును అవతల వాళ్ళు అనుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇక్కడ పైగా వాలిపోతుంటుంది, పోల్చేస్తారు అవతల వాళ్ళు ఇక్కడ. అందుకే ధ్యానం కూడదని కాదు, కుదరదని కాదు, అది కుదరడానికి ఎంత చెయ్యాలో. అందుకే మనస్సుకు పని పెట్టండి, స్మరణ. అందుకే మా గురువుగారి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అడిగాడు, ధ్యానం కుదరట్లేదని. ధ్యాస పెట్టుకున్నారు ఆయన. ఎంత బాగుందండి. ధ్యాస ఎలా ఉంటుందంటే ఉంటుందండి తప్పకుండా. రేపు పొద్దున్న నీకు ఇష్టమైన వాళ్ళు వస్తారు అంటే ఇవాళ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏ పని చేస్తున్నా వాళ్ళ చింతనే. నేను ఉదాహరణ చెప్పాను, ప్రతివాడికి అంతే. పాజిటివో నెగిటివో ఒకటి పట్టేస్తే అన్నం తింటున్నా, టీవీ చూస్తున్నా, మాట్లాడుతున్నా అదే హాంటింగు. ఈ ధ్యాస భగవంతుడి మీద పెట్టుకో, తరించిపోతావు అంతే. అంత తేలిక. అందుకే మోక్షం పొందడం కూడా తేలిక కాదు ఇక్కడ, తెలుసుకోండి. అందుకే ఆధ్యాత్మలింగార్చన సంగతి తర్వాత వీటిలో అన్నింటిలో ఆరాధన చేస్తూ దేశములు బట్టి, కారణములు బట్టి లింగ భేదాలు ఎన్ని ఉంటాయి. అయితే ఈ లింగాలన్నింటిలో మళ్ళీ భౌతికంగా చెప్పే లింగాలన్నింటిలో నాకు పార్థివ లింగం చాలా ఇష్టం అని చెప్పాడు స్వామివారు. పార్థివ లింగార్చన చాలా ప్రీతి. ఎందుకంటే మట్టితో చేసే లింగం, అదేం పెద్ద కష్టం కాదట. మూర్తి మృదా బిల్వదళేన పూజా ప్రయాస సాధ్యం వదనన్న వాద్యం. మూర్తి అంటే మట్టి తీసుకుని ఉండ చుడితే అయిపోయింది లింగం. దానికేం కష్టం అండి. ఇక్కడ శిల్పం చెక్కాలంటే కష్టం, కానీ ముద్ద చేయడం ఎంత సులభం. మూర్తి మృదా బిల్వదళేన పూజ, ఒక మారేడు దళం వేస్తే అయిపోయింది ఇక్కడ. పోనీ మంత్రాలు రావు, బం 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 అరువు చాలు అన్నాడు ఇక్కడ. శివుడి గళవాద్యం చాలా ప్రీతిట. అందుకే మనకి బం బం భోలేనాథ్ నడుస్తూ ఉంటారు నార్త్కి వెళితే. అదే చాలు. ప్రయాస సాధ్యం వదనన్న వాద్యం. పోనీ ఏం మంత్రాలు రాకపోయినా శివ అంటాం తెలుసుగా, శంకర్ చాలు, ఇంకేం పెద్దవి ఏం హక్కలేదండి. నాకు రుద్ర నమ్మకం రాదండి, అందుకే అభిషేకం మానేశాను. అంటే వీడు మానేయడానికి కారణాలు వెతుకుతూ ఉంటాడు, అందుకో చెప్తూ ఉంటాడు. ఆయన చెప్పాడు నమ్మకంతో చేయమని, నమ్మకంతో చేయమన్నాడు అంతే. ఇక్కడ దానితో చెయ్యి. శివాను నీకు ఆయన తెచ్చిన ఏ పేరేనాను కష్టపడక్కలే. మంత్రం రాకపోతే ఆయన రావడనుకోవద్దు. ఏ వేదంబు పఠించలూత భుజగం వే శాస్త్రములు సూచే తానే విద్యాభ్యసనం బొనచ్చకరి చెంచే మంత్రమూహించే బోధావిర్భూత నినాదములు చదువులయ్యా కావు నీ పాద సంసేవాసక్తి కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అన్నారు ఇక్కడ. అంతేకాదు నకర్మణ నా ప్రజయా అని మనం చెప్తున్నాం. స్వామి చెప్తాడు నకర్మణ న ప్రజయా న జపై న సమాధిభి. తర్వాత శ్లోకంలో చెప్పాడు, నేను కర్మలకు దొరకను, అంటే యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, అభిషేకాలు వీడు దొరకను. అదేవిధంగా సంతానం కలిగితేనే ముక్తి, అది లేదు. ఇక నా జపై న సమాధిభి, జపాలు మంత్రాలు చేసి దొరకను. శ్రద్ధామయ్యస్తి చేత్ పుంసాం ఏనకేనాపి హేతున వశ్య స్పృశ్యశ్చ దృశ్యశ్చ పూజ్య సంభాష్యవచ. నాపై శ్రద్ధ అంటే నేనున్నాననే భావం కలిగి ఎవడే ఆరాధిస్తాడో వాడికి నేను దొరికిపోతాను అన్నాడు ఇక్కడ.
అందుకే ఈ మంత్రం తంత్రం ఏమీ రాదు తిన్నడికి. శివుడు ఉన్నాడన్న ఒక్క స్పృహ కలిగింది. శాస్త్రం చదివి కాదు, కలిగిందంతే. పూర్వజన్మ సంస్కారాలు బట్టి దృఢమైన నమ్మకం ఏర్పడింది. అందుకని 100 కొలది శాస్త్రజ్ఞాలు ఒక ఎత్తు, దృఢమైన శ్రద్ధ ఒక్క ఎత్తు. అదొక్కటి చాలండి. శాస్త్రాలు శ్రద్ధ కలిగించడానికి పుడతాయి. శ్రద్ధ కలిగే శాస్త్రాలు ఎందుకు? ఒడ్డు చేరేక పడవ ఎందుకు? శ్రద్ధ కలిగే శాస్త్రం ఎందుకు? అదే శాస్త్రాల బలం ఎందుకంటే శ్రద్ధ కలిగించడం కోసం. భగవంతుడు ఉన్నాడని దృఢ విశ్వాసం, ఆయన ముందు ప్రేమ, అది కలిగించడం కోసమే శాస్త్రం. అది కలిగేకి వేవి అక్కర్లేదు. అయితే ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేసి సాధనలు చేస్తే ఏదో చివరి జన్మలో శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధ కలిగిందా దాన్ని మించింది లేదు. అదే శ్రద్ధ ఎవడుకుంటుందో వాడికి నేను లొంగిపోతానన్నాడు శివుడు. వస్య స్పృశ్య దృశ్య పూజ్య సంభాష్య ఏవచ. వాడికి లొంగిపోతాను, వాడు నన్ను చూడగలడు, వాడు నన్ను ముట్టుకోగలడు. స్పృశ్య వస్య స్పృశ్యశ్చ దృశ్యశ్చ పూజ్య, వాడు పూజలు నేను అందుకుంటాను. సంభాష్య ఏవచ, అతడితో నేను మాట్లాడతానన్నాడు. చెప్పిన వాడు నిలబెట్టుకున్నాడండి. అందుకే అక్కడ శివుడున్నాడని నమ్మకంతో శివుడికి అన్నం పెట్టాలని తీసుకొస్తే వచ్చి తిన్నాడు. ఆయన ఇచ్చిందంతా కూడా. ఆయన తిండి అవసరమే తినలేదు, వాడి శ్రద్ధ చూసి తిన్నాడు. చెప్పిన వాడు నిలబెట్టుకున్నాడు కూడా. అదే శ్రద్ధతో పరమేశ్వరుణ్ణి నువ్వు ఇక నామంతో ఒక ధ్వనితో ఎలాగోలా ఆరాధించు. ఏం కష్టం చెప్పండి? ఏమీ కష్టం కాదు. బాగుపడ్డానికి సులభమైన మార్గం ఉంది, కానీ బాగుపడే యోగం లేదు. అందుకే పూజ లేదన్నారు ఇక్కడ. నీలకంఠుని శిరసుపై నీళ్లు చల్లి పత్తి రిసుమంత ఎవ్వాడు పారవేయచు, కామధేనువు వాడింటి గాడి పసరము, అల్ల సురసాకి వానింటి మల్లె చెట్టు అని మాదయ్య గారు మల్లన అని ఒక తెలుగు కవి అత్యద్భుతంగా చెప్పాడు ఇక్కడ. మీకు తెలుగు పదం అందం తెలియాలంటే ఇప్పుడు నేను ట్రాన్స్లేట్ చేస్తే దీని ఫీల్ రాదు. ఇంకా తెలుగు మర్చిపోని జాతి కాస్త ఉంది కనుక దాన్ని ఫీల్ అవ్వడానికి ప్రయత్నించండి. నీలకంఠుని శిరసుపై నీళ్లు వేసి పత్తి రిసుమంత ఎవ్వాడు పారవేయచు. పారవేయచుడా అనేదానికి ఇంగ్లీష్లో ఏమంటారండి? త్రో. ఆ ఫీల్ పారవేయడం అనే దాంట్లో ఇది రాదండి ఇక్కడ. అదే నీళ్ళకంతుని సిరిపోయి నీళ్లు వేసి, పెద్ద కష్టపడక్కలేదు. పత్తి రిసుని పారవేయచ్చు అంటే నువ్వు మనసు పెట్టు కాకపోయినా అలా వేసిన శివలింగంపై అలా నీళ్లు పోసి అలా బిల్వం వేస్తే వాడింట్లో కామధేనువు వాడింటి పెరట్లో కట్టబడి ఉంటుంది, కల్పవృక్షం వాడి పెరటి మల్లి చెట్లో ఉంటుంది అన్నారు ఇక్కడ. కామధేను కల్పవృక్షాలు ఏమి ఇవ్వాలో అన్నీ లభిస్తాయి వాడికి ఇక్కడ అని అంత అందుబాటులో ఉంటాయని చెప్పారు. అంత చక్కని సులభమైన శివ పూజ. ఇప్పుడు పైన చెప్పిన తత్వం అంతా ఇప్పుడు తెలిసినా తెలియకపోయినా శివుడనే ప్రేమ ఉండాలి. మరి ఇంత తత్వం ఎందుకండి చెప్పడం అంటే ప్రేమ పుట్టడం కోసం, మరొకటి కాదు ఇక్కడ. ఎందుకంటే తెలిస్తే కానీ ప్రేమ పుట్టదు కొందరికి. అందుకు తెలియాలి. ఎందుకంటే మనకు ప్రేమ కలగాలి, లోపల ఉండే కుశంకలు పోవాలి. ఎవడైనా శంకలు వేస్తే సమాధానం చెప్పాలి. తెలుసుకున్నాం అంతే. జ్ఞానం తెలుస్తున్న కొద్దీ ప్రేమ పెరుగుతుంది, ప్రేమ పెరుగుతున్న కొద్దీ భక్తి పెరుగుతుంది, భక్తి పెరిగితే ముక్తి లభిస్తుంది. మొత్తానికి ఇప్పుడు 12 జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడున్నాయి నేను చెప్పానా? ఇక్కడవే చెప్పాను. ఇంకా చెప్పడానికి ఇంకా 4 రోజులు ఉంది. అయితే 12 జ్యోతిర్లింగాల గురించి వీళ్ళు ప్రశ్న వెయ్యలేదు. శివలింగాలు ఎక్కడెక్కడున్నాయని ప్రశ్న వేశారు. ప్రశ్న వెయ్యగానే ఋషి ఏం చెప్తున్నాడంటే, ఆ ఋషి వ్యాస శిష్యుడు అనగా సూత పౌరాణికుడు అని సౌనకాది మహర్షులు ప్రశ్నించింది, పృథివ్యాం యాని లింగాని, పృథివిలో ఏ ఏ లింగములు ఏ ఏ తీర్థాల్లో ఎక్కడెక్కడున్నాయో నాకు చెప్పవా? ఎందుకంటే శివలింగాలు తీర్థాలు మనం చూడలేకపోవచ్చు కాక వాటి గురించి విన్నా చాలు. క్షేత్రాలు తీర్థాలు ఎలా పవిత్రం చేస్తాయో శాస్త్రంలో చెప్పారండి. ఒకటి దర్శనం చేత, రెండవది స్పర్శనం చేత, మూడవది స్నానం చేత, నాలుగవది స్మరణ చేత. 4 చేత క్షేత్రతీర్థాలు పవిత్రం చేస్తాయట. అంటే క్షేత్రాలకు దర్శనం చేస్తే ఒక పవిత్రత వస్తుంది, స్పర్శనం చేస్తే మరొక పవిత్రత, తీర్థంలో స్నానం చేస్తే ఒక పవిత్రత. ఈ 3 చేయలేకపోయినా స్మరణ చేసినా తరించిపోతాం. అలా తరించడానికి మనకు 5 పూటలు దొరికాయి ఇక్కడ. 5 పూటలు మనం 12 జ్యోతిర్లింగాన్ని స్మరిస్తాం. అంటే నేను ఎంత చెప్పినా మీరు మనస్సుతో పట్టుకుంటారు కనుక స్మరణలోకి వెళుతుంది. అంటే క్షేత్రతీర్థాలు స్మరించితే అనుగ్రహిస్తాయి. అందుకే ఇక్కడ వరుసగా ఎన్ని శివలింగాల పేర్లు చెప్తాడో, ఎన్ని శివక్షేత్రాలు చెప్తాడో మహానుభావుడు. వీటన్నిటిని మనం ఇవాళ ఒక్కసారి శ్రవణం చేత స్మరణం చేత అనుసంధానం చేసుకుని ధన్యులం కాబోతున్నాం. ఎందుకంటే అక్కడ క్షేత్రంలో ఉన్నాడంటే ఇక్కడ లేడినా, ఇక్కడి నుంచే నువ్వు అనుసంధానం చేసుకుంటున్నావు. దానితో ఆ శక్తి నిన్ను తప్పకుండా అనుగ్రహించగలదు. అంతే శ్రవణ స్మరణాలతో మనం తీర్థక్షేత్రాల్లో ఉన్న పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందబోతున్నాం. అయితే భూమిలో ఎక్కడెక్కడున్నాయని అడిగితే ప్రారంభం ఏం చెప్పాడు? సర్వా లింగమయీ భూమి సర్వం లింగమయం జగత్
అది మొదలుపెట్టాడు. మీరేమన్నారు, భూమిలో లింగాలు ఎక్కడా అని అడిగారు. భూమిలో ఉన్నారు కనుక మీరు ఆ ప్రశ్న వేశారు. భూమి అంతా శివలింగమయమయ్యా. ఆ మాటకొస్తే జగత్తే శివలింగమయం. లింగమయాని తీర్థాని సర్వం లింగే ప్రతిష్ఠితం. ఎన్నెన్ని కోటబుల్ వాక్యాలండి. సర్వం లింగే ప్రతిష్ఠితం. ఒక మాట ఇందాక చెప్పినప్పుడు సర్వం లింగమయం జగత్. సంఖ్యాన విద్యతే తేషాం. ఆ లింగాలకు సంఖ్య చెప్పలేము, ఎన్నున్నాయో. ఒక కాశీక్షేత్రంలో లింగాల గురించి చెప్పవయ్యా అని అడిగితేనే ఆ కాశీఖండంలో చెప్తాడు. అందులో కాశీ శివలింగ కోటుల కన్న తల్లి అన్నాడు. ఇక్కడ కోట్ల కొలది లింగాలు ఉన్నాయి. అవి ఎన్ని రకాలుగా ఉంటాయంటే గూఢాగూఢంబులు, అగూఢంబులు, గూఢాగూఢంబులు, అగూఢంబులు, గూఢంబులు అని ముత్తరంగుల కలవు. శ్రీనాథుడు చెప్తాడు ఇక్కడ 3 రకాల శివలింగాలు ఉంటాయట. కొన్ని అగూఢములు అంటే రహస్యం కావు, కనబడతాయి. అదిగో అక్కడ శివలింగం కనబడింది, ఆలయానికి వెళ్తాం, ఇది అగూఢం. కొన్ని గూఢం, కనబడని లింగాలు చాలా ఉన్నాయి. కొన్ని గూఢాగూఢం, కనబడకుండా ఉంటాయట. ఇలాంటి లింగాలు ఎన్నున్నాయంటే లెక్క పెట్టి చెప్పడం నా వల్లే కాదన్నాడు శివుడు. ఆయన అంటే ఇంకా మన వల్ల ఎక్కడ ఆయన చేత కాదని కాదు, అని చెప్తే వినడానికి మనకు ఆయువులు లేవు. కనుకనే అన్ని శివలింగాలు ఒక్క కాశీలో ఉన్నాయంటే ఇంక విశ్వంలో ఎన్ని ఉన్నాయి. అందుకే సంఖ్యాన విద్యతే తేషాం, వాటికి లెక్కలేవు సుమా. తాని కించిత్ బ్రవీమ్యహం, కొన్ని చెప్తాను విను. ఒక్క మాట తీసుకో. నేను శివలింగాలు చెప్పే ముందు నువ్వు ఏది చూస్తున్నా శివలింగమే అని ఎప్పుడు అనుకో. ఇది బాగా భావన చెయ్యి అన్నాడు. ఇక్కడ చాలా గొప్ప విశేషం. ఏది చూసినా శివలింగమే. యత్కించిత్ దృశ్యతే దృశ్యం వర్ణ్యతే స్మర్యతే చ యత్ తత్సర్వం శివరూపం హి నాణ్యదస్తీతి కించన. ఒక్కొక్క వాక్యం అంత గొప్పగా ఉన్నాయి చూడండి. ఏది నువ్వు చూస్తున్నావో, ఏది నువ్వు వింటున్నావో, ఎవరో వర్ణిస్తే తెలుసుకుంటున్నావో అదంతా శివరూపమే. శివుడు కానిది జగత్తులో మరొకటి లేదు సుమా. ఎందుకంటే ఒక దానికి ఉనికి ఉంది అంటే ఉంది అనేది ఆయనే. ఉంది అంటే ఇట్ ఎగ్జిస్ట్స్ అంటున్నాను. నువ్వు ఎగ్జిస్ట్స్ అంటాను కదా, ఎగ్జిస్ట్ అయి ఉండాలి కదా. ఆ ఎగ్జిస్టెన్స్ ఆయన. ఎగ్జిస్టెన్స్ ఉంటేనే ఎగ్జిస్ట్స్ అనేది ఉంటుంది ఇక్కడ. ఆ ఎగ్జిస్టెన్స్ పేరు సత్. అలాగే యత్కించిత్ దృశ్యతే విశ్వం వర్ణ్యతే స్మర్యతే చయత్. నువ్వు ఏదైతే అవతర వారిలో వింటున్నావో, ఏది చూస్తున్నావో, ఏది స్మరిస్తున్నావో అదంతా శివమే. తథాపి శ్రూయతాం పృచ్చ. అయినా మీరు అడిగారు కనుక శివలింగంలో చెప్తున్నాను. దీన్ని బట్టి ఒక హయ్యెస్ట్ ఫిలాసఫీని ముందు చెప్పి సర్వం శివస్వరూపం, సర్వం బ్రహ్మమయం జగత్ కాదు, సర్వం బ్రహ్మ, సర్వం శివం, ఇది సందేహం లేదు. అయినప్పటికీ చెప్తున్నాను అని చెప్పడంలో విశేషం ఏంటంటే, అయినప్పటికీ భూమి యందు క్షేత్ర రూపంలో పరమాత్మ ఉంటాడు కనుక అక్కడ అనేక లింగముల రూపంతో ఉంటాడు. మానవుడు తన జీవితంలో వీలైనంత క్షేత్రయాత్ర చేయాలి. ఎందుకండి అన్నీ మనసులో ఉన్నాయి కదా. ఇవన్నీ తప్పించుకొని మాట్లాడండి. ఇక్కడ అన్ని మనస్సులో నేను చెప్పదలిసిన వాడు నిజంగా మనసులో ఉంటే చెప్పాలి ఇక్కడ. కానీ సాధన దశలో క్షేత్ర తీర్థయాత్రలు చెయ్యాలి అని ఆదిశంకర భగవత్పాలు వారు సాధన గురించి చెప్తూ, సాధనలో మొదట స్థూలం ఉంటుంది, తర్వాత సూక్ష్మం ఉంటుంది అన్నాడు. అంటే ముందు గ్రాస్ లెవెల్, తర్వాత సటిల్. స్థూల సాధన ఎలా ఉంటుంది అంటే ఇంట్లో విగ్రహాన్ని పూజించడం, నామస్మరణ చేయడం, కీర్తన చేయడం, క్షేత్రయాత్రలు చేయడం. ఇవి చేయడం వల్ల ఏముంటుందంటే క్షేత్రంలో ఒక శక్తి ఉంటుంది, తీర్థంలో ఒక శక్తి ఉంటుంది. అవి మనల్ని ప్యూరిఫై చేస్తాయి, క్లెన్స్ చేస్తాయి. మన జీవ చిత్తంలో ఉన్నటువంటి గత జన్మల పాప మాలిన్యాలని శుభ్రం చేయడానికై క్షేత్ర తీర్థయాత్ర చేయాలి. అక్కడ ఎలా సేవించాలో శాస్త్రం చెప్పింది చేయాలి. అంతేగాని ఇక్కడ నుంచి ఆన్లైన్లో హోటల్ దొరికిపోయింది, ఫుడ్ పర్వాలేదు 3 రోజులు, అది చూసుకోవడం కాదు. చూసుకోకూడదని నేను చెప్పట్లేదు, అవి ప్రధానం కాదు. ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు నియమం పాటించాలి. దానికంటే ముందు మేము సాధన ఏం చేయాలి, కొంత సాధన చేయండి, క్షేత్రంలోకి అడుగు పెట్టకూడదు. అక్కడ వెళ్ళాక అక్కడ ఏ ఏ తీర్థములు గొప్పవి, చూడవలసినవి ఏమిటి, అక్కడ విధానం ఏంటి, ఏం చేయాలి, మేము ఏం చేయాలి, ఇవి తెలుసుకుని వెళ్ళి చేయాలి. ఇక్కడ అలా చేయడం వల్ల జీవుడి చిత్తం శుద్ధమవుతుంది. చిత్తం శుద్ధమవుతున్న కొద్దీ, పాపమాలిన్యం పోతున్న కొద్దీ దుఃఖాలు తొలగిపోతాయి, సహజంగా సుఖాలు లభిస్తాయి. ఇంకా చిత్తం శుద్ధమవుతుంటే జ్ఞానం వస్తుంది, మోక్షం వస్తుంది. కనుకనే సిద్ధావస్థకు వచ్చే వరకు ఈ క్షేత్రాలు తీర్థాలు అక్కర్లేదండి, అంతఃకరణలోనే భగవంతుడు ఉంటాడు, ఈ పిచ్చమాటలు ఆడుకొని చెప్పాడు శాస్త్రంలో. ఆ స్థితి వచ్చిన వాడికి వేరు. ముందు ఇవన్నీ కావలసినదే. అందుకే ఇవన్నీ ఊరకనే వచ్చాయా. మహాత్ములు, సిద్ధపురుషులు, జ్ఞానులు మన ఇళ్ల పక్కన కాపురాలు పెట్టుండరు. ఆ తీర్థాల్లో, క్షేత్రాల్లో ఎక్కడో మౌనంగా సాధన చేస్తుంటారు. అలాంటి మహాత్ములు ఆశ్రయించారు తీర్థాలని, క్షేత్రాలను. అంటే ఆ మహాత్ములు ఆశ్రయించడం వల్ల ఇంకా శక్తి పెరిగింది కనుక నువ్వు అక్కడికి వెళ్ళి ఆ శక్తిని అనుభవించు, అనుగ్రహం పొందు. అదే సాధనలో ప్రథమత ఈ క్షేత్ర తీర్థలింగముల గురించి చెప్పాలి.
అందుకే సర్వత్రా పరమాత్మ ఉన్నాడు, సర్వము పరమాత్మ అని తెలుసుకో అని మొదటి వాక్యం చెప్పి తర్వాత క్షేత్రముల గురించి చెప్తాను మళ్ళీ మొదలుపెట్టాడు. అంటే అంతటా పరమాత్మ అయినప్పటికీ కూడా ఎరుక మనకు ఉన్నప్పటికీ అనుభవం లేదు గనక ఇవన్నీ కూడా మనం భగవంతుని పొందడానికి సాధనలుగా ఉన్నాయి. వాటి పేర్లు చెప్తున్నాను విను అని మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఎన్ని శివలింగాల గురించి చెప్తాడు, ఎన్ని శివలింగ మహాత్మ్యాలు చెప్తాడు, ఇవన్నీ చెప్పాక జ్యోతిర్లింగాలు అంటాడు. అలా అంటున్నాడు తెలుసుకోవడానికి మళ్ళీ రేపు సమావేశం అవుదాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయనే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే.